ఏయ్ ఏమైందిరా నీకు? నేను ఎన్నిసార్లు ఫోన్ చేస్తాను, ఒక్కసారి కూడా తీయడం లేదు. సరే సరే గెట్ రెడీ, మనం షాపింగ్ వెళ్ళి పెళ్లికి మంచి బట్టలు సెలెక్ట్ చేద్దాం. రేయ్ కమాన్ రా. హలో, నేను గణేష్ మాట్లాడుతున్నాను. అరుణ్తో మాట్లాడండి. ఎవరు? మాట్లాడు. హలో మిస్టర్ అరుణ్, నేను హరిత ఫాదర్ ని రాముని మాట్లాడుతున్నాను. యస్ చెప్పండి. హరిత మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం లేదు. ఐఎమ్ సారీ, నేను మీ ఫోటోనే చూశాను. బట్ వన్ మోర్ థింగ్, హరిత మీ ఫ్రెండ్ గణేష్ ని పెళ్లి చేసుకుంటుందట. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. హలో హలో గణేష్, ఇందులో నీ తప్పేం లేదురా. నేను ఎవరిని ప్రేమించాను తనే వద్దని చెప్పేసిందిరా. వద్దని చెప్పేసింది. ఆల్ ది బెస్ట్ రా. ఆల్ ది బెస్ట్ గణేష్. హలో, ఈ 3 రోజుల్లో నీతో మాట్లాడలేదని కోపమా? మరి ఉండదా? బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్నాను. నాకంటూ ఎవరున్నారు? సరే రేనా, ఓ ముఖ్యమైన మ్యాటర్ నీతో చెప్పాలి. అరుణ్కి గణేష్కి. హలో, ఎవరి మధ్యలో లైన్ క్రాస్ చేసింది? ఫోను ముందు నువ్వు పెట్టరా, నేనే మధ్యలో క్రాస్ చేస్తూ ఉంటాను. నువ్వెవడరా? పెట్టాయి ఫోన్. నువ్వు లైన్లో ఉండు రేనా. అదే, అరుణ్కి గణేష్కి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. వాళ్ళు శాశ్వతంగా విడిపోతున్నారు. మీకు వేరే పనే లేదా? ఎప్పుడు చూసినా అరుణ్ గణేష్ విడిపోవాలనే విషయం గురించే మీరు మాట్లాడుతూ ఉన్నారు. తెలుసు తెలుసు, నువ్వు అరుణ్కి వకాల్తా పుచ్చుకుంటావని నాకు తెలుసు. అయినా నా మనసు తృప్తి కోసం నేను నీతో చెప్తున్నాను. ఐ నో యు ఆర్ వెరీ సిన్సియర్ టు మీ. ఓకే బాయ్. ఫోన్ పెట్టే తర్వాత మాట్లాడతాను. బాయ్. అరుణ్, గణేష్ ఏమిట్రా ఇలా చేశాడు? కొంచెం కూడా బాగోలేదు. తన ఫ్రెండ్కి చూసిన అమ్మాయిని తను పెళ్లి చేసుకోవడం అంటే చచ్చా. అమ్మా, తేదీ నిర్ణయమైపోయింది. ఊరందరికీ తెలిసిపోయింది నీకు హరితకి పెళ్లి జరగబోతుందని. ఇకపై ఊళ్ళో వాళ్ళందరి మొహం నేను ఎలా చూడాలి? నేను వెళ్ళి గణేష్ని అడగనా? గణేష్ దగ్గరికి వెళ్ళి ఎవరు ఏది అడగకూడదు. ఒకవేళ అడిగితే ఇక మీదటి ఈ ఇంటికి రాను. అన్నయ్య, అరుణ్, ఎన్ని రోజులుగా మీరు బిజినెస్ చేస్తున్నారు? ఎప్పటి నుంచి అంటే మా నాన్న స్విస్కి వెళ్ళినప్పటి నుంచి. సుమారు ఒక 3 సంవత్సరాల నుంచి. ఎందుకు అడుగుతున్నావు? దాదాపు మీకు ఎన్ని లాంగ్వేజెస్ తెలుసు? 6-7 లాంగ్వేజ్లు తెలుసు. లెక్క పెట్టుకో. నెంబర్ 1 తెలుగు, ముద్దు పెట్టు. నెంబర్ 2 కన్నడ, ముత్తుకుడు. నెంబర్ 3 మలయాళం, ఉమ్మతరు. నెంబర్ 4 హిందీ, చుమ్మా దేదే. నెంబర్ 5 గుజరాతీ, మన తప్పిచ్చేచే. చాలా ఇంకా కావాలా? వీటన్నిటికీ ఏమిటి అర్థం? వాట్స్ ద మీనింగ్? చెప్తానమ్మా, చెప్తాను. కిస్ మీ డార్లింగ్. హే, వెళ్ళకూడదు. అర్థం ఏమిటో అడిగానుగా చెప్పు. తెలుగులో ఒక ముద్దు ఇవ్వు. ఇస్తావా? ఇస్తాను. హరిత, నీతో ఒక విషయం మాట్లాడాలి. నువ్వు నన్ను వద్దు అనడానికి కారణం ఏంటో నేను తెలుసుకోవాలి. కళ, ఈతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఏ ప్లేస్లో అయితే మన ప్రేమ చిగురించిందో అదే ప్లేస్లో ఆగిపోయింది. నువ్వు గణేష్ని పెళ్లి చేసుకోవడంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ నాకు ఆ విషయం ఏంటో తెలియాలి. చెప్పబే. నీకు కారణం తెలియాలా? ఎస్,
I hate you. 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 గణేష్, ఒక్క నిమిషం. మమ్మల్ని అడగకుండానే నీ పెళ్లి నువ్వే నిశ్చయించుకున్నావు. అది కూడా నీ ఫ్రెండ్ అరుణ్ పెళ్లి చెడగొట్టి. నువ్వు చేసింది కొంచెం కూడా బాగలేదురా. ఈ పెళ్లి విషయంలో ఎవ్వరూ తలదూర్చకండి. ఈ పెళ్లి జరిగే తీరుతుంది. ఇదివరకే హరితకి అరుణ్ అనుకున్నారా? అది కాకుండా వాళ్ళిద్దరూ లవర్సా? అది అప్పుడు. ఇప్పుడు ఫైటర్స్. అది సరేరా, లవర్స్ మధ్య ఇలాంటి గొడవలు రావడం సహజం. దాన్ని నువ్వు అలుసుగా తీసుకుని తన్ని పెళ్లి చేసుకోవడం ఏమాత్రం బాగాలేదు. ఈ విషయంలో అమ్మ నాన్న చెల్లి ఎవ్వరు లేరు. ఇష్టం ఉంటే పెళ్లికి రండి, కష్టం ఉంటే మానేయండి. హాయ్ హ్యాండ్సమ్, విల్ యూ డాన్స్ విత్ మీ? తెలుసో తెలియకో నేను నిన్ను ప్రేమించాను. కొంతమంది అమ్మాయిల్లా నేను బాయ్ ఫ్రెండ్స్ని మార్చేదాన్ని కాదు. కానీ మీరు నన్ను టార్చర్ పెడుతూనే ఉన్నారు. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. రీనా, నేను తెలుసో తెలియకో చాలా తప్పులు చేశాను. తెలిసి కూడా తప్పులు చేశాను. నేను ఎక్కువగా టార్చర్ పెట్టాను.